హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో అయితే కరకరలాడే కజ్జికాయలు ఎలా చేయాలి ఇక్కడ చూపిస్తాను. అది కూడా ఎండు కొబ్బరితో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. సో ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా క్రిస్పీగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో అనేసి. సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏదో ఒక స్నాక్ అయితే కన్నా ఇస్తూ ఉండాలి. సో బయట వాటికంటే కూడా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడైతే కజ్జికి కావాల్సిన పిండి అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ. సో అందుకోసం అయితే 2 గిన్నెల వరకు అయితే కన్నా నేను ఆ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. 1 గిన్నె వరకు అయితే మైదా తీసుకుంటున్నాను. సో ఇవి రెండు కలిపి చేసామంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఉట్టిగా గోధుమ పిండి లేకుండా మైదా వేసినా కూడా మెత్తగా అయిపోతాయి. సో ఇందులో కొద్దిగా అయితే ఒక 2 నుంచి 3 చిటికెట్ల వరకు అయితే ఉప్పు వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి. మైదా కానీ గోధుమ పిండి కానీ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకొని కొద్దిగా అయితే వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే కూడా గట్టిగా కలుపుకోవాలి. పిండి అనేది మనం తీడేటప్పుడు కానీ లేదా మనం లోపల స్టఫింగ్ పెట్టేటప్పుడు కానీ మెత్తగా ఉందంటే పిండి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రమైన గట్టిగా అయితే ఉండాలన్నమాట పిండి అనేది. కొద్దిగా అయితే నూనె రాసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీని లోపలికి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ చేసుకుంటాం. ఈ చపాతీ పిండి అయితే ఎక్కువసేపు కూడా నానక్కర్లేదండి. సో మనం చేయడానికి ముందు కలుపుకుంటే కన్నా సరిపోతుంది. సో ఇక్కడైతే నేను ఒక ఫుల్ కొబ్బరి అయితే తీసుకున్నాను. అంటే లోపల 2 ముక్కలు అయితే అయ్యాయి అన్నమాట. ఇవి ఎండు కొబ్బరి బాగా ఎండినది, లోపల కూడా కొద్దిగా కూడా వాటర్ అయితే ఉండకూడదు. వాటిని ఇప్పుడు చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇక్కడైతే మిక్సీకి వేసుకుంటున్నాను. లేదా సన్నగా తుడుపుకొని తర్వాత కూడా మిక్సీకి అయితే వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట. సో అందుకే ఇక్కడైతే కన్నా చిన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఎంత ఫైన్ పౌడర్ అయితే అంత ఫైన్ పౌడర్గా చేసుకోండి. చిన్న ముక్కలు ఏదైనా ఉంటే వాటిని మాత్రం సపరేట్గా అయితే తీసి పెట్టాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడైతే ఒక 3/4 కప్పు వరకు అయితే కన్నా పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నాను. దాన్ని లైట్గా వేపుకోవాలి, మరీ డార్క్ కలర్ కాకుండా. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా. సో మనకి ఆ వేగేటప్పుడు ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. అప్పటి వరకు వేపుకొని ఒక సపరేట్గా అయితే గిన్నెలోకి తీసి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. పుట్నాల పప్పు అనేది బైండింగ్ కోసం అయితే వాడుతున్నాం ఇక్కడ. సో ఒట్టిగా ఎండు కొబ్బరి వేసినా కూడా బాగుండదు అనమాట. అందుకే కొద్దిగా టేస్ట్ కోసం అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి నేను ఇందాక పుట్నాల పప్పు దేంతో తీసుకున్నాను దాంట్లోనే 1 కప్పు వరకు అయితే ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. తర్వాత ఏమో ఒక 5 నుంచి 6 అయితే యాలకులు, లేకపోతే యాలకుల పొడి కూడా తీసుకోవచ్చు. దీనికి బెల్లం బదులు మీకు కావాలంటే చక్కెర కూడా తీసుకోవచ్చు అండి, కాకపోతే ఫైన్ పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇలా బాగా అయితే కన్నా ఫైన్గా పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. పుట్నాల పప్పు వేయడం వలన బెల్లం కానీ మొత్తం కూడా బాగా పౌడర్ అయితే అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి ఆ పౌడర్ కూడా వేసుకొని దాంతో పాటు ఇక్కడ 2 కప్పుల వరకు అయితే నేను ఎండు కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉండాలి, సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇదంతా కూడా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా చిన్నగా అయితే కట్ చేసి వేసుకోవచ్చు, బట్ నేనైతే ఏం వేయట్లేదు. ఒట్టిగా ఎండు కొబ్బరి పొడి, పుట్నాల పప్పు, బెల్లం మాత్రం అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే చిన్నగా ఉండలుగా అయితే చేసి పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఈజీగా ఉంటుంది తర్వాత కజ్జికాయలు చేయడానికి అనేసి. ఉండలు అనేవి కొంచెం చిన్నగానే చేసి పెట్టుకోండి. అరే మీరు చేతితో చేసేటట్టుంటే కదా కొంచెం పెద్దగా అయినా పర్లేదు కానీ, సో దీనికి మావులు వస్తుంది కదా కజ్జికాయలు, దాంట్లో చేయడానికి అయితే కానీ కొంచెం చిన్నగా అయితే కానీ ఇలా ఉండలు అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడు కింద కొద్దిగా పొడి పిండి అయితే వేసుకొని చపాతీ లాగా పల్చగా కాకుండా పూరిలాగా మందంగా కాకుండా మీడియంగా అయితే కన్నా మనం తీడుకోవాలన్నమాట. సో పొడి పిండి అనేది బాగా వేసుకొని దీనికి షేప్ అయితే దీనికి అవసరం లేదంటే మౌల్స్తో చేస్తున్నాం కదా, షేప్ అయితే ఏం అవసరం లేదు. ఇన్ కేస్ మౌల్స్ కనుక లేదు అనుకుంటే కానీ అప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను మీకు. సో ఇలా మందంగా కాకుండా పల్చంగా కాకుండా మీడియంగా అయితే కన్నా అన్ని కూడా రెడీ చేసి పెట్టుకొని తర్వాత అయితే కజ్జికాయలు రెడీ చేయడానికి స్టార్ట్ చేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కజ్జికాయలు చేయడానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టదనమాట. ఇక్కడైతే నేను కజ్జికాయల మౌలు అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా అయితే నూనె వేస్తున్నాను అనమాట. 2 పక్కల కూడా మనం ప్రెస్ చేసేటప్పుడు 2 పక్కల కూడా అంటుకోకుండా ఉంటుందనేసి. ఇంకా నూనె అయితే కన్నా మనము ఒక్కొక్క దానికి సపరేట్గా అయితే కన్నా వేయనక్కర్లేదు. ఒక 3 నుంచి 4 కజ్జికాయలు వేసిన తర్వాత మనం తర్వాత నూనె అప్లై చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసి ఇప్పుడు దీని లోపలికి సైడ్లో అయితే కన్నా ఏమి పొడి రాకుండా మధ్యలో మాత్రమే వేయాలి. సైడ్లో కనుక మనం పొడి వేసామంటే తర్వాత మనం నూనె వేసిన తర్వాత బయటికి వచ్చేసి నూనె మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేసి ఎడ్జెస్ అంతా కూడా బాగా కవర్ అయ్యేట్లుగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా పిండిని అయితే మనం వేస్ట్ చేయనక్కర్లేదండి. మళ్ళీ కావాలంటే మనం అంతా కూడా చేసి పెట్టుకుంటాం కదా, తర్వాత మిగిలిన పిండి అంతా కూడా చేసి ఉండలైతే చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో కొద్దిగా అయితే నూనె రాసుకొని తర్వాత మనం వీటిని అయితే పెట్టుకోవాలి. దానిపైన అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టండి. సో మనకు చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, పైన పొక్కు అనేది కట్టకూడదు, ఆరిపోకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటే మనకు చేయడానికి చాలా తక్కువ టైం అయితే పడుతుంది. దీనికి మనకు టైం టేకింగ్ అనమాట. లోపల స్టఫింగ్ అనేది మీ సైజ్ని బట్టి అయితే లోపల పెట్టుకోవాలండి. సో ఇక్కడైతే నేను ఇక్కడ మీడియం సైజ్ అంటే మామూలుగా మనకి బయట షాప్లో దొరుకుతుంది కదా అదే సైజ్ అనమాట. అందుకే ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఎడ్జెస్ అన్ని కూడా బాగా క్లోజ్ అయ్యా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో మెయిన్గా ఎడ్జెస్లో ఓపెన్ అయిపోయిందంటే మనం ఆయిల్లో వేసిన తర్వాత దాంట్లో స్టఫింగ్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. సో మౌల్డ్ కనుక లేకుండా ఉంటే కన్నా, సో మీరు ఇక్కడ చూపిస్తున్నాను కదా, బాగా ఎడ్జెస్ అది షార్ప్గా ఉండి ఒక బాక్స్ కానీ ఏదైనా బాక్స్ క్యాప్ ముచ్చలం ఉంటుంది కదా, సో దాంతో కానీ ఇలా రౌండ్ షేప్ అయితే చేసుకొని
ఇప్పుడు మధ్యలో వచ్చింది కదా రౌండ్గా పూరిలాగా, సో దాన్ని అయితే సపరేట్గా తీసి పెట్టుకొని దాని లోపలికి స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. ఇది కూడా మీ సైజ్ని బట్టి అనమాట. ఇది కూడా అంతే మీడియం సైజ్గా ఉంది, పెద్దగా అయితే ఏం లేదు. సో కాకపోతే క్వాంటిటీ కొంచెం తక్కువగా పడుతుంది దీనికి. సో ఎడ్జెస్ అనేది బాగా ఇలా ప్రెస్ చేసుకోండి, లేదా కొద్దిగా వాటర్ అయితే మొత్తం ఎడ్జెస్ అంతా కూడా వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అయితే కన్నా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు క్లీన్గా అయితే కన్నా లోపల స్టఫింగ్ అనేది ఉంటుంది, బయటికి రాకుండా. మనం నూనెలో వేసినప్పుడు కానీ చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మనం కుడుములు చేస్తాం కదా, సేమ్ అలాగే ఎడ్జెస్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని రావాలన్నమాట. ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకొని మర్చిపోకుండా దానిపైన అయితే కొద్దిగా అయితే నూనె రాసి పెట్టుకోండి. పైన పప్పుర కట్టుకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె అయితే కన్నా బాగా వేడవ్వాలన్నమాట. సో మనం వేసిన వెంటనే పైకి తేలాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా. తర్వాత మనం కాల్చుకోవడం మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే పైన అయితే నూనె అప్లై చేశాను కదా, సో అదైతే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పైన పుక్కు కట్టలేదనేసి. సో తర్వాత ఇక్కడ వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. లేకుంటే అది లోపలి వరకు ఫ్రై కాకుండా పైన మాత్రమే ఫ్రై అవుతుంది. వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిసేపు అయిన తర్వాత, అంటే ఒక సైడ్ అయితే కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, తర్వాత అయితే ఇంకో పక్క అయితే తిప్పుకోండి. సో ఇక్కడైతే ఎన్ని కావాలో అన్న అయితే వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు పక్కల కూడా బాగా కాల్చుకోవాలి. కలర్ అనేది మరీ డార్క్ కలర్గా అయితే వదిలేదండి, కొద్దిగా లైట్ కలర్ ఉంటుంది కదా, ఆ టైంలోనే వదిలేస్తే కానీ ఇంకొంచెం వేడికి అదంతా బాగా కాలిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే ఫ్లేమ్ అనేది పూర్తిగా అయితే తగ్గించుకోండి, లేకుండా ఉంటే త్వరగా మాడిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కలర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని సపరేట్గా తీసేసామంటే మనకి కలర్ అయితే ఇంకొంచెం అయితే డార్క్ అవుతుంది. ఇవి మనం తీసిన వెంటనే చూసామంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టే అనిపిస్తుందండి. కాకపోతే మనం పూర్తిగా చల్లారిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ కానీ లేదా ఆ రోజు నైట్ కానీ చూసామంటే కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది. కాకపోతే చేసిన వెంటనే చూస్తే కొంచెం మెత్తగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మనకు వెంటనే అయితే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా వీటిని స్టోర్ చేసుకోవడానికి ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేకుంటే కవర్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో ఏదైనా పర్లేదు, దాంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు మెత్తబడకుండా క్రిస్పీగా అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే ఆరాకనమాట ఎంత క్రిస్పీగా వచ్చాయనేసి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి మీ ఒపీనియన్ని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.